వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్ బాక్స్. ఈరోజు మన ఫుడ్ బాక్స్లో పాలకూరతో పచ్చడి చేసుకుందాం. ముందుగా పాలకూర కట్ట తీసుకొని పాలకూర ఫ్రెష్గా కడిగి తరిగి పెట్టుకోవాలి. ఒక ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే టమాటో కూడా కట్ చేసి పెట్టుకోవాలి. కోకోనట్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేయాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. ఈ 2 కొంచెం వేగాక ఇందులో ఒక స్పూన్ ధనియాలు వేసి కాస్త కలపాలి. ఇవన్నీ కొంచెం ఎర్రగా వేగాలి. ఇవి కాస్త వేగాక ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా జీలకర్ర ఆయిల్లో వేస్తే చాలా బాగుంటుందండి, పచ్చిది వేయకూడదు. ఇది కాస్త వేగాక చూడండి, ఇప్పుడు అన్నీ వేగాయి కదా, దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్ మరీ ఎర్రగా వేయకూడదండి, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఈ పచ్చడిలో ఏవి కూడా ఎర్రగా కాకూడదండి, ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. చూడండి, 1 నిమిషం పాటు ఆనియన్ వేగాలి. చూడండి, ఆనియన్ వేగింది కదా. ఇప్పుడు దీంట్లో ఆనియన్ కాస్త వేగినాక ఒక టమాటా, ముందు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదండి, టమాటా కూడా వేసుకోవాలి. ఈ టమాటా ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుతూ వేపాలి. దీనిపైన కడాయి పైన మూత పెట్టకుండా వేపుకోవాలండి. మూత పెడితే ఏంటంటే ఇందులో వాటర్ వస్తుంది కాబట్టి నార్మల్గా మూత పెట్టకుండా కలుపుతూ వేపుతూనే ఉండాలండి. ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇందులో పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఏదైనా వేసుకోవచ్చండి. నేను పచ్చిమిర్చి వేసాను. ఈ పచ్చిమిర్చి కొంచెం వేగాక 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఈ పచ్చడికి నువ్వులతో చాలా టేస్ట్ వస్తుందండి. 1 స్పూన్ నువ్వులు వేసుకొని ఇది కూడా చక్కగా కలుపుకుంటూ వేపాలండి. చూడండి, అన్నీ కొంచెం సాఫ్ట్ అయ్యాయి, మరీ ఎర్రగా కాలే, చూసారా, అలానే కలుపుతూ వేపాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, పాలకూర కూడా వేసి ఇవన్నీ చక్కగా కలిసేంత వరకు కలుపుతూ వేపాలండి. ఇందులో ఎప్పుడు కూడా మర్చిపోయి కూడా మూత పెట్టకండి. మూత పెడితే ఏంటంటే చట్నీ టేస్ట్ అనేది పోతుందండి. చూడండి, ఇప్పుడు మంచి దగ్గరికి వచ్చాయి కదా, ఇందులో ముందుగా తురిమి పెట్టుకున్న కోకోనట్ ఉంది కదండి, ఆ కోకోనట్ కూడా వేసి అన్నీ చక్కగా కలుపుతూ వేపాలండి. ఈ పచ్చడిని మనం ఎలా తిన్నా చాలా బాగుంటుందండి. అన్నంతో కానీ చపాతీతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో నేను ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసానండి. అలానే 5-6 రెమ్మలు వెల్లిపాయలు కూడా వేసానండి. ఇవన్నీ ఇప్పుడు చక్కగా కలిపి మొత్తం అంత పట్టేంత వరకు కలుపుతూ ఉండాలి. పాలకూర ఇవన్నీ కలిసాయి కదండి, చూసారా, సాఫ్ట్గా అయింది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో నూరుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను మిక్సీ జార్లో వేస్తున్నానండి. ఈ మిక్సీ జార్లో వేసి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి, మెత్తగా చేయకూడదు. ఒకసారి తిప్పాక నేను ఇందులో గల్లుప్పు వేసానండి. మీరు కూడా గల్లుప్పు వేసి మిక్సీ పట్టండి, చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, కోర్సుగా బ్లెండ్ చేశాను కదా. దీన్ని ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాము. ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని దీన్ని మనం చపాతీతో, రైస్తో, అన్నంతో ఎలా తిన్నా చాలా బాగుంటుంది. మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు బూస్టప్ అండి. ఇప్పుడు చూడండి, కడాయి పెట్టాను కదా, కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక దీంట్లో 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసాక ఆవాలు కొంచెం చిటపటమనేదాకా ఉండాలండి. ఆవాలు కాస్త చిటపటమంటున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కొంచెం చిటపటమన్నాక 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. దీంట్లో నేను ఇంగువ, పసుపు ఏవి వేయట్లేదండి. ఇవి వేయకుండానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్లో వచ్చే వంటలు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ మై ఛానల్.